వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లాలో భారీగా కురిసిన వడగండ్ల వాన వరి పొద్దు తిరుగుడు పంటలకు భారీ నష్టం ప్రజలతో ఉగాది సంబూరాలు చేసుకున్న రామగుండం ఎమ్మెల్యే సీఎం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఆదిలాబాద్ జాతీయ రహదారిపై మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం విద్యుత్ స్తంభాన్ని ఎదురుగా లారీని ఢీకొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పోతంగల్ వర్ని మండలాల్లో భారీగా వడగళ్ల వర్షం కురిసింది వరి పొద్దుతిరుగుడు పంటలు భారీగా దెబ్బతిన్నాయి వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు రాత్రి చండూరు మండల కేంద్రంలో కురిసిన వడగండ్ల వానతో లక్ష్మీసాగర్ తాండా మేడిపల్లి గ్రామ పంచాయతీలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు చందూరు మండల జెడ్పీటీసీ నిజామాబాద్ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి నష్టపోయిన రైతులను పరామర్శించారు లోపల మొత్తం పంటలు నష్టపోయినాయి దయచేసి అందరు నాయకులు సోంపూర్ టాక్లీ వచ్చి ఒకసారి రైతులను ఆదుకోవాల్సిందిగా నేను కోరుతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో ఈరోజు ఈ మొత్తం ఐస్ పడడం వర్షాలు పడడం వల్ల మొత్తం గాలికి మొత్తం ఇవి మొత్తం ఐస్ మొత్తం వాన కుట్టడంతో రాళ్ళ వర్షం మొత్తం పంటలు కొయ్యవలసిన కూడా అవసరం లేదు మొత్తం నష్టపోయారు రైతులు దయచేసి నాయకులు సోంపూర్కి వచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మొత్తం మేము కోరుతున్నాం అనగా ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లల్లో కూడా రాళ్ళు పోయిన ఇంత దగ్గర ఇంత మండలం టాక్లీ సోంపూర్ ఈ దోమలేడికి మొత్తం ఏరియాలో మొత్తం ఈ రాళ్ళ వర్షం పడడం జరిగింది మొత్తం పంటలు నష్టపోయినాయి దయచేసి అందరు నాయకులు సోంపూర్ టాక్లీ వచ్చి చాలా పెద్ద వర్షం ఇలాంటి వర్షం మేము దగ్గర 8-9 సంవత్సరాల్లో నాకు తెలిసినప్పటి నుంచి ఇలాంటి పెద్ద వర్షం పడలేదు కాబట్టి ప్రతి ఒక్క నాయకులు గమనించి వచ్చి రైతులకు ఆదుకోవాల్సిందిగా కోరు వాన కాదు ఇది ఎన్ని ఎకరాలు వేస్తాము 18 ఎకరాలు చేస్తాము ఉన్నాడుగా పటేల్ పెద్ద పటేల్ 26 ఏప్రిల్ 26 సమాధాన ఫంక్షన్ నాడు చేసినాం ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వవైభవం తీసుకొస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు ఉగాది పచ్చడి పంచుకుంటూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని
రామగుండంలో జరిగే అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। మోదీనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా ప్రారంభించబడింది. రాష్ట్రానికి పెద్దపల్లి జిల్లాకి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మోదీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరం వారు కోరుకున్న కోరికలు వారు చేపట్టిన కార్యక్రమం విజయవంతమై సుఖ సంతోషాలతో వాళ్ళు విరజిల్లాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలు చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన భారతీయ సంస్కృతి ప్రకారం మన పండుగలను, మన ఆచారాలను, మన సంస్కృతులను కొనసాగించే విధంగా ఇలా రాతి యుగం నుంచి కలియుగం వరకు ఈ దేశంలో ఉన్న మన సంస్కృతిని పెంపొందించుకుంటూ ఇలా దేశ విదేశాలు కూడా మన సంస్కృతిని పాటించే విధంగా ఇటువంటి జాగ్రత్తలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉగాది పండుగను పండుగ జరుపుకొని ప్రజానీకము, కార్మికులు, ఇలా సింగరేణికి సంబంధించిన అధికారులు, కార్మిక నాయకులు, పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దీని పండుగ యొక్క విశిష్టత వల్ల ప్రతి సంవత్సరం రైతులకు ఎట్లయితే పంటలు వస్తాయో సింగరేణి కార్మికులకు కూడా బోనసుల పేరు మీద దీపావళి బోనస్ పేరు. ఆదిలాబాద్ జిల్లా బేలాలో మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ వైపు వస్తున్న ఓ లారీ డ్రైవర్ బేలాలోని అంబేద్కర్ చౌక్లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో స్తంభం విరిగిపోవడంతో బేలాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతటితో ఆగకుండా ముందున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా లారీలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెల్లవారుజామున పోలీసులు వచ్చి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. तो सर को इधर सर को गिर जाएंगे साल टूट गया। भाग जाता हूँ। हाँ उसको भी खड़ी गाड़ी को मार दो, किसी अंदर आके ये गाड़ी किसका?
ఇక అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. 6 మాసాల్లో 20 లక్షల మందికి 3,986 కోట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చినా న్యాయం చేయలేదని అన్నారు. 906 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చంద్రబాబు నాడు 3 లక్షలు ఇస్తానంటే జగన్ 10 లక్షలు పూలల్లో పెట్టిస్తానన్నారని గుర్తు చేశారు. మరి జగన్కు నేటి వరకు పూలు దొరకలేదా, డబ్బులు రాలేదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు అడగల. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చారు 142 మందికి. ఈయన 10 లక్షలు ఇస్తానని చెప్పి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాల కాలంగా ఇవ్వలేదు. ఇంతకన్నా దగాకోరు, నీతి మాలిన దుర్మార్గపు పద్ధతి ఇంకేమైనా ఉంటుందా? సుమారు 600 మంది చనిపోయినటువంటి జాబితా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, వివిధ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్ల దగ్గర ఉంది. దాన్ని విచారించి ఎలిజిబుల్ అర్హత కలిగిన వాళ్ళు 400 450 మందో తేలితే 150 మందికి చంద్రబాబు గారు ఇచ్చిన దాంట్లో 5 లక్షల చొప్పున ఇవ్వాలి. అంటే 7.5 కోట్లు. మిగిలిన 300 మందికి 10 లక్షల చొప్పున మీ మాట ప్రకారం ఇస్తే 30 కోట్లు. అంటే మొత్తం 37.5 కోట్లు ఇస్తే 400 మంది పైచీలకు అగ్రిగోల్డ్ కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్యలు, అసహజ మరణాలకి గురయ్యారో వారికి న్యాయం చేకూర్చవచ్చు. ఇలా న్యాయం చేకూర్చండి అని గత 6 మాసాల్లో 2 పర్యాయాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా అపాయింట్మెంట్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, వారందరికీ విజ్ఞాపన పత్రాలు మెయిల్లో పెట్టి కలిసిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇంకా నామినేషన్ల టైం ఉంది, జీవోలు గతంలో ఇచ్చి ఉన్నాయి. ఈ పూలు పంపే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే వారం రోజుల్లో 14 లక్షల మందికి 1183 కోట్లు అన్నారు. మా ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇచ్చింది 906 కోట్లు. ఈ పేదలకు ఇవ్వలేదు. అలాగే మొత్తం 6 మాసాల్లో వడ్డీతో సాగిస్తా అన్నారు. ఈ పెద్దిరెడ్డి గారు, ఈ బొత్స గారు, ఈ రామకృష్ణారెడ్డి గారు, మన అప్పిరెడ్డి గారు, వీరందరూ ఈ కంపెనీకి 30,000 కోట్ల ఆస్తులున్నాయని చెప్పి ప్రతిపక్షంలో. తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ నెల 14 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందని, 25 వరకు వాటిని పరిశీలిస్తామని, ఓట్లు ఎక్కడా తొలగించడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు ఉందో లేదో ఆన్లైన్లో చూసుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మీడియాకు తెలిపారు. Welcome all. It's the first press meeting. Tirupati district as a district election officer appointed అయిన తర్వాత ఇంటర్నల్గా మన జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ టీంతో రివ్యూ చేసిన తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ప్లానింగ్ ఫర్ ద ఎలక్షన్ కొంత టైం పడుతుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, జిల్లా స్థాయిలో ఏం జరుగుతూ ఉంది, ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలు, తర్వాత మాన్యువల్స్ ఉన్నాయి, ఎలక్షన్ లాస్ ఉన్నాయి, అన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలి. సో
సో ఆల్మోస్ట్ లాస్ట్ 2 months నుంచి ఈ ఎక్సర్సైజ్ జిల్లాలో కూడా చేయడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా ఎస్పీ గారితో కూడా కలిసి డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ పూర్తిగా స్థాయిలో ఇప్పుడు దాదాపుగా తయారు చేయడం జరిగింది. సో ఒకసారి సిన్స్ ఐ హ్యావ్ టేకన్ ఓవర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ లాస్ట్ 48 hours. సో ఒకసారి మీ అంతటితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉన్న ప్రిపేర్డ్నెస్ గురించి చెప్తూ దాన్ని ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ there are 3 important things involved in this. There are 3 components. ఒకటి ప్లానింగ్ అన్ని విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. దర్ హ్యూజ్ మ్యాన్ అండ్ మెటీరియల్ ప్లానింగ్ అవసరం ఉంటుంది ఈ ఎలక్షన్ సమయంలో. రెండోది ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అన్ని స్థాయిలో మంచి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ థర్డ్, ఇవన్నీ చేయడానికి కోఆర్డినేషన్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్ సంబంధించి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, పోలింగ్ స్థాయి నుంచి కౌంటింగ్ స్థాయిలో ఉన్నటువంటి అరేంజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ చేసుకుంటూ then communication is the important part of whole exercise. Communication with the electors, voters, communication with the political parties, communication, interaction with the contesting candidates after finalization of the contesting candidates. And in chedaniki medium is the press, electronic and print media is the media, and we should always interact, we should always try to respond to any doubts you have in mind, and also important points to be conveyed to the voters and the citizen of the district. So this is the whole idea. ఈ పర్స్పెక్టివ్లోనే ఎలక్షన్ జిల్లా స్థాయిలో నిర్వహించడానికి అన్ని విధంగా సిద్ధంగా ఉన్నామండి. అందరికీ తెలుసు, నోటిఫికేషన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో ఏదైతే ఫేజ్ ఉందో ఆ ఫేజ్లోనే మన డిస్టిక్లో కూడా ఎలక్షన్ జరిగిపోతుంది. ఇప్పుడు అన్ని విధంగా ప్రిపేర్నెస్ చేసుకుంటూ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ నోటిఫికేషన్ ఆల్సో, ఎలక్షన్ నోటిఫికేషన్ ఆన్ 18th April అండ్ నోటిఫికేషన్ ఫైనల్ విత్డ్రావల్, దెన్ ఫైనలైజేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గంటి బాబ్జీ మాట్లాడుతూ విశాఖలో వైసీపీని అంతమొందించడమే ఉమ్మడి పార్టీల లక్ష్యమని, మేమందరం ఒకే తాటి మీదకు వచ్చి ఉమ్మడి అభ్యర్థి వంశీని, పార్లమెంట్ అభ్యర్థి భరత్ను గెలిపించాలని తీర్మానం చేశామని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని గుర్తు చేశారు. తప్పనిసరిగా ఆ పేర్లు ఏవైతే మళ్ళీ వెరిఫై చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వారికి ఆ ఇల్లుని కేటాయించే పని మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే లెక్కలు ఉంది. ఈవేళ మీకు తెలుసు, మొన్న మనం పెన్షన్లు పంచడానికి మీకు మనుషులు లేరని చెప్పిన మహానుభావులు లెక్కలు అమ్మడానికి టీచర్లని షాపు దగ్గర లైన్లో కాపలా పెట్టి, పోలీసులు కాపలా పెట్టి లెక్కలు అమ్మే పరిస్థితి మనం చూసాం. ఎంత దౌర్భాగ్యం అంటే పెన్షన్లు అమ్మడానికి మనుషులు లేరట, లెక్కలు అమ్మడానికి మాత్రం మనుషులు ఉన్నారు. సచివాలయంలో, ప్రతి సచివాలయంలో 8 నుంచి 10 మంది స్టాఫ్ ఉంటారు. ఏ పని చేస్తారంటే ఒక పల్లెటూరులో ఒక విఆర్ఓ, ఒక సెక్రటరీ, ఒక సర్వేలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఈ 4 ఉంటే చాలా ఆఫీస్ రన్ చేయడానికి. దానికో ఇంజనీరు, అక్కడో మళ్ళీ లోకల్ సర్వేలు. వాటి కాకుండా తీరా సర్వేని పెట్టారండి, ఆ సర్వేతో కూడా పని అవ్వదు, మళ్ళీ మండల సర్వేలో రావాలాడికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే. అంత ఘోరమైన సిస్టమ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీనికి తోడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్వనాశనం చేసి పడేశారు. ఈవేళ వాళ్ళ నాయకులే రేపు పొద్దున్న ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది మీరు గమనిస్తే. అందువలన మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసి, గతంలో మేమేదో ఒక్కసారి అవకాశం అని మీరు పొరపాటు చేసి ఇచ్చారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఆస్తుల ధ్వంసం, మరి ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు తేవడం, సుమారు 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటే ఇది మనం ఎప్పుడు తీరుస్తాం, ఎప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మళ్ళీ ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక వేసుకొని, ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే ఆ
నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అట్లాగే ఈ జగన్ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న జగన్ ఆ రోజు కొన్నంత ఆశ పెట్టి యువతను మోసం చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదేంటంటే అతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి నెల ప్రతి సంవత్సరం జాన్యువరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లాలో భారీగా కురిసిన వడగండ్ల వాన, వరి పొద్దు తిరుగుడు పంటలకు భారీ నష్టం. ప్రజలతో ఉగాది సంబూరాలు చేసుకున్న రామగుండం ఎమ్మెల్యే. సీఎం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ. ఆదిలాబాద్ జాతీయ రహదారిపై మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం. విద్యుత్ స్తంభాన్ని ఎదురుగా లారీని ఢీకొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.